రెండవ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అందరూ కూడా ఈ యొక్క లేఖన భాగం చూసినట్లయితే మరి సౌలు మనవుడైనటువంటి మెఫీబోషెతు మనం ప్రతి మంగళవారం ధ్యానిస్తూ ఉన్నాం కదండి. మరి ఈ యొక్క యోనాతాను యొక్క కుమారుడు పేరు మెఫీబోషెతు. అయితే ఇతనికి సహకారిగా సీబా అనేటువంటి మరి వ్యక్తిని ఉంచారనమాట. అయితే దావీదు మరి తన కుమారుడైనటువంటి అబ్షాలోముకు భయపడి అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా తండ్రిని చంపడానికి తండ్రి రాజ్యాన్ని మరి స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరి యొక్క దావీదు అరణ్యంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు. చాలా రోజులైపోయింది. అయితే మరి ఈ యొక్క మెఫీబోషెతుకి 2 కాళ్ళు లేవండి. మరి అతడు అసలు నడవలేడు. ఎవరైనా సహాయం ఉంటేనే అతడు ఏం చేయగలడంటే ఏ పనైనా చేయగలడు. అటువంటి మెఫీబోషెతును దావీదు రాజుగా ఉన్నప్పుడు, అంటే ఆ యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము రాజు మీద తిరగబడక ముందు మరి యొక్క యోనాతాను కుమారుడైనటువంటి ఈ యొక్క మెఫీబోషెతును తన బల్ల దగ్గర పెట్టుకొని తన ఆస్తంతా తనకిచ్చి ఎంతో ఉపకారం చేశాడండి. ఎవరికి? ఆ యొక్క మెఫీబోషెతుకి. అయితే ఇప్పుడు ఈ యొక్క రాజు అరణ్యంలోకి వెళ్ళిపోయి చాలా రోజులైపోయిందండి. అయితే మరి మెఫీబోషెతు రాజును కలవలేదు, కానీ ఎవరు కలిశారంటే మెఫీబోషెతుకి ఒక సేవకుడిని పెట్టాడు. అతని పేరు సీబా. ఆయన పేరేంటట? సీబా. ఇతను ఏం చేస్తూ ఉన్నాడంటే దావీదుకి అన్ని చక్కగా ఆహార పదార్థాలు సమకూర్చి, అయ్యా ఇదిగో అయ్యా, నువ్వు అరణ్యంలో ఉన్నావు, తిండి లేకుండా ఉన్నావు, నువ్వు రాజువు, మరి నేనేం చేస్తా ఉన్నానంటే నీకు చాలా ఇదిగో తినడానికి నీ వెంట ఉన్న వారికి మీకు నేనేం చేశానంటే భోజనం తెచ్చానయ్యా. మెఫీబోషెతు ఏడి అని అడిగినప్పుడు ఈయనంటా ఉంటాడు కదా, అయ్యా మీరు చేర్చుకున్నారు చూసారా, ఆ తండ్రి లేనటువంటి అతన్ని, మరి దిక్కు లేనటువంటి అతన్ని మీరేం చేశారంటే ఆయన తండ్రి యోనాతాను మీకు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి మీరు దగ్గరికి చేర్చుకొని ఏమీ లేని వాడిని, తినటానికి తిండి లేని వాడిని, ఉండటానికి ఇండి లేని వాడిని మీరేం చేశారంటే మీ రాజు బల్ల యొద్ద అతనికి స్థానం ఇచ్చారు, ఆస్తినిచ్చారు, సంపదనిచ్చారు, ఐశ్వర్యాన్ని ఇచ్చారు, కొంతమంది సేవకులని ఇచ్చారు, కొంతమంది పనివారిని ఇచ్చారు. ఇప్పుడు అతనేం చేస్తా ఉన్నాడంటే యెరూషలేము నుంచి మీరు బయటికి అరణ్యంలోకి వచ్చేసారు కదా, ఇదిగో సింహాసనాన్ని దొంగిలించడానికి అక్కడే ఉన్నాడయ్యా అని చెప్పారట. ఎవరితో? రాజుతో. ఎవరితో? అందరూ నా వైపే చూడండి. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చిందండి. ఏమొచ్చింది? చాలా కోపం వచ్చింది. ఒక దినాన ఈ యొక్క అబ్షాలోము ఏమైపోయాడట? చనిపోయాడు. ఏమైపోయాడు? అబ్షాలోము చనిపోయిన తర్వాత ఇప్పుడు మరలా రాజుగారు ఏం చేస్తా ఉన్నారంటే తిరిగి మరలా యెరూషలేమునికి వచ్చేస్తూ ఉన్నారు. ఈ యెరూషలేమునికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఆ మెఫీబోషెతు ఏం చేస్తా ఉన్నాడంటే రాజుని ఎదుర్కొన్నాడు. అందరూ చెప్పండి, రాజుని ఏం చేశాడట? ఎదుర్కొన్నాడు. మనం అందరం కూడా మరి ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఎదురు పడుతూనే ఉండాలి ఆయనకి. అది మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మెఫీబోషెతు రాజును ఎదుర్కొన్నాడు కాబట్టే తన ఆస్తి ఆయనకి స్థిరంగా ఉంది. మీరు గమనించాలి. చెప్పండి, ఈ యొక్క మెఫీబోషెతు రాజు వస్తుండగానే మార్గంలోనే ఆ యొక్క మెఫీబోషెతు రాజునికి ఎదురు పడ్డాడు కాబట్టి అతని ఆస్తి అతని సంపద నిలబడ్డాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంటా ఉన్నారు రాజుగారు అంటా ఉన్నాడు కదా, మెఫీబోషెతు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు? అందరూ చెప్పండి, నువ్వు ఇన్ని రోజులు, అందరూ చెప్పాలి, మెఫీబోషెతు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు? దేవుడు మిమ్మల్ని అడగకూడదు దైవ సన్నిధిలో, ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు రాకుండా, అమ్మా ఇన్ని రోజులు ఏమైపోయావు రాకుండా, ఇన్ని సంవత్సరాలు రాకుండా ఏమైపోయావు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయకుండా ఏమైపోయావు అన్న ప్రశ్న మనము దేవునితో అనిపించుకోకుండా మనము చాలా జాగ్రత్తగా ప్రార్థనలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎదుర్కొంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, అయ్యా రాజా, మరి నేను మీరు వెళ్ళిన దగ్గర నుంచి నేను కాళ్ళు కడుక్కోవడం లేదు, ఇదిగో క్షౌరం చేయించుకోవట్లేదు, ఎలా ఉన్నానంటే
నేను అలాగే పడి ఉన్నానయ్యా. ఇదిగో నన్ను తీసుకువెళ్ళడానికి ఎవరు లేరయ్యా. ఇదిగో మీరు నాకు ఒక పని వాళ్ళని ఇచ్చారు కదా, ఈ సీమ నేను అడిగితే నువ్వు రావసరం లేదు, నేను నిన్ను తీసుకువెళ్ళను, అక్కడ రాజుగారు బాగానే ఉన్నారని చెప్పారయ్యా అని ఈ యొక్క సీబ మరి దావీదుతో ఏం చేస్తా ఉన్నాడట, మాట్లాడుతూ ఉన్నారు. వారిద్దరికి ఒక సంభాషణ జరుగుతూ ఉంది. మరి నేను కష్టంలో ఉన్నాను కదా, నేను అరణ్యంలోనికి వెళ్ళిపోయాను కదా, ఏ రోజైనా నీవు నాకు సహాయం చేసావా, ఏ రోజైనా నీవు నాకు ఒక్కసారైనా భోజనం పంపించావా, నేను ఎలా ఉన్నానో కనుక్కున్నావా అని చెప్పి దావీదు మెఫీబోషెతును అడుగుతా ఉన్నాడు. మెఫీబోషెతు తన బాధంతా, తన పరిస్థితిని చెబుతా ఉన్నాడు. అయ్యా మీకే తెలుసు కదా, నేను ఒకరి సహాయం లేనిదే నేనేం చేయలేను, ముందుకి సాగలేను కదా, మరి నాకు మీరిచ్చినటువంటి ఆ సేవకుడు నాకేం చేయట్లేదంటే, సహకరించలేదు, ఇదిగో నేను ఎప్పుడు అడుగుతున్నా కానీ అతను నన్ను ఏం చేయలేదంటే మీ దగ్గరికి రావడానికి నన్ను ఆటంకపరిచారు. నన్ను మీరు ఒక్కసారి చూడండి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? నన్ను ఒక్కసారి మీరు గమనించండి, నన్ను ఒక్కసారి చూడండి, నేను ఎలా ఉన్నానో చూడండి. మీరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా నేను మీ కొరకే నేనేం చేస్తా ఉన్నానయ్యా, ఎదురు చూస్తా ఉన్నాను. నిజంగా ఒక భార్య భర్త కొరకు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదండి. బయటకు వెళ్ళారనుకోండి, ఇంకా రాలేదనుకోండి, చాలా కంగారు పడతా ఉంటారు. ఎందుకని? ఒక భార్య భర్త మీద అంత ప్రేమ కలిగి ఉంటుంది. వారు వచ్చే వరకు ఏం చేస్తారు? టెన్షన్ పడతారు, ఎదురు చూస్తారు. అటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఎవరు? మెఫీబోషెతు. ఎవరి మీద? దావీదు మీద. అంటా ఉన్నాడు, ఒక్కసారి మీరు నన్ను చూడండి అయ్యా, నన్ను ఒక్కసారి చూడండి. మీరు వెళ్ళిన దగ్గర నుంచి నేను తిండి తినడం లేదు, ఆఖరికి నా తల వెంట్రుకలు కూడా నేను ఏం చేయట్లేదు, షేవింగ్ చేయించుకోలేదు. ఇదిగో నా గడ్డను చూడండి, నన్ను చూడండి, నా పరిస్థితిని చూడండి. ఎందుకంటే నీవు జ్ఞానం కలిగిన వాడవు, నీవు దేవుని దూత వంటి వాడవు. అందరూ చెప్పండి, ఎవరబడ్డ? నీవు జ్ఞానం కలిగిన వాడవు, దేవుని దూత వంటి వాడవయ్యా. ఇదిగో నన్ను ఒక్కసారి చూసి మీకు న్యాయం అనిపిస్తే అదే చేయండి. మీరు నన్ను శిక్షిస్తే నేనేమవుతానో ఆ శిక్షకి లోబడి ఉంటాను, మీరు నన్ను క్షమిస్తే మీకు కృతజ్ఞుడనై ఉంటాను అని చెప్పి దావీదుతో సంభాషణ చేస్తా ఉన్నాడట. మీ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మన మీదకు కూడా ప్రతికూల పరిస్థితులు దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. ఏ మనిషి ద్వారా మనకి కష్టాలు గాని, ఏ మనిషి ద్వారా మనకి నష్టాలు గాని రావు, కానీ దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. అయితే ఈ క్రమంలో మనము కూడా నీ యొక్క స్థితిని, నీ పరిస్థితిని అంతా కూడా ఏం చేయాలో చెప్పనా? దేవునికి చెప్పాలి. అందరూ చెప్పండి, దేవునికి చెప్పాలి. మనం దేవునికి చెప్పినట్లయితే దేవుడు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి మన పరిస్థితిని చూసి మనల్ని ఏం చేస్తాడు? ఆ ఉగ్రత నుంచి తప్పిస్తాడు.